ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ వీడియో అదృష్టవంతులకు మాత్రమే కంటపడుతుంది. అది కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి మాత్రమే కంటపడుతుంది. ఒక్కసారి కంటపడినప్పుడు 30 నిమిషాల వరకు నీకు సమయం ఉంటుంది. ఆ సమయంలో నువ్వు చూస్తే వింటే సరే సరే, వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఈ ఒక్క వీడియో కోసం, ఈ ఒక్క సందేశం కోసం ఎంత వెతికినా కూడా నీ కంట పడదుగాక పడదు. ఒక్కసారి మాత్రమే కంటపడుతుంది. అది అదృష్టవంతులకు మాత్రమే కంటపడుతుంది. అప్పుడు నువ్వే అర్థం చేసుకో బిడ్డ, ఇందులో దాగి ఉన్న మర్మమేంటో అర్థం చేసుకో. కాబట్టి జాగ్రత్త. నువ్వు పుట్టిన తేదీ ప్రకారం నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, టైంతో సహా, సమయంతో సహా, గడియలతో సహా నీ ముందు ఉంచబోతున్నాను ఈరోజు. నీకు నువ్వు పుట్టినాక ఏ సంవత్సరంలో, ఏ వయసులో నీకు అదృష్టం వస్తుంది, నిన్ను అదృష్టం వరిస్తుంది, ధనయోగం నీకు కలుగుతుంది, కుబేర యోగం నీకు కలుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నేను చెప్పబోతున్న ఈ సంవత్సరాల్లో నువ్వు గనక ఆ సమయంలో, ఆ సంవత్సరంలో బద్ధకంతో ఉండక, సోమరితనంతో ఉండక, నిర్లక్ష్యంతో ఉండక, కష్టపడ్డావు, నీ తెలివితేటలను ఉపయోగించావు, గురి పెట్టి కొట్టావు అంటే కుబేరుడు అయిపోతావు. నీ సాయి నిన్ను ఊహించిన స్థితిలో తీసుకెళ్లి కూర్చోబెట్టి వదిలేస్తాడు. మరి అంతటి అదృష్టం నీకు కావాలా వద్దా బిడ్డ? ఇన్నాళ్ళు అడిగావు కదా, బాబా నా కష్టాలు తొలగించు, బాధలు తొలగించు తండ్రి, ఇంకెన్నాళ్ళు నాకు ఈ బాధలు నా వల్ల కావటం లేదు బాబా, నాకు కూడా నా జీవితంలో మంచి రోజులు వచ్చేలా చెయ్యి, ఆ సమయం ఎప్పుడు బాబా, ఎప్పుడు బాబా అంటూ కన్నీళ్లతో ప్రశ్నించావు కదా తల్లి. ఇప్పుడు తీసుకువచ్చాను ఆ సమయాన్ని. ఇప్పుడు ఈ క్షణం ఏ మాత్రం అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం వద్దు, ఏమరపాటు అస్సలు వద్దు. నీకు అదృష్టం, భాగ్యం కలిసి వచ్చే సమయంతో సహా నీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా అందుకొని ఆ సమయంలో దానికి తగ్గట్టుగా ఉండు బిడ్డ. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తాను. కానీ గుర్తుంచుకో, కేవలం ఒక్కసారి మాత్రమే కంటపడుతుంది. 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎంత వెతికినా నువ్వు ప్రయోజనం ఉండదు. నిజంగా ఆ తర్వాత వదులుకుంటే నీ కర్మ అని చెప్పాలి. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అని చెప్పాలి. భాగ్యం ఒక్కసారి మాత్రమే నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు వదులుకున్నావంటే ఇంక మళ్ళీ పొందలేవు జీవితంలో. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. నిజానికి ఈరోజు అయితే బాబా గారు మన లైఫ్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు. మనకు నార్మల్గానే మనకు ఏ సమయంలో ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో, ఎప్పుడు కష్టాలు వస్తాయో, ఎప్పుడు నష్టాలు వస్తాయో ఇవన్నీ మనకేం తెలియవు. లైఫ్లో అలా గుడ్డిగా వెళ్ళిపోతుంటాం. మన పని మనం చేసుకుంటూ ఒక్కొక్కసారి మనకు అదృష్టం వచ్చే సమయంలో కూడా ఏంటంటే మన బుద్ధి సరిగ్గా పని చేయదు, నిర్లక్ష్యంతో ఉంటాం, సోమరితనంతో ఉంటాం. వచ్చిన అదృష్టాన్ని అందుకోకుండా వదిలేసుకుంటాం. మనకు తెలియదు అదృష్టం మన దాకా వచ్చిందన్న విషయము తెలియదు, జారిపోయిందన్న విషయము తెలియదు, వెనక్కి వెళ్ళిపోయిందన్న విషయము తెలియదు. కానీ అనుకుంటాం, ఇంకా ఎప్పుడు నా జీవితంలోకి అదృష్టం వస్తుంది, ఇంకా ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, బాబా ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తాడు, ఇలా అనుకుంటూనే ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే బాబా గారు మనకు ఆల్రెడీ అదృష్టాన్ని ఇచ్చేస్తారు, మంచి రోజుల్ని ఇచ్చేస్తారు. మన తెలివి తక్కువతనంతోనో, మన సోమరితనంతోనో వాటిని వదిలేసుకుంటాం. ఆ తర్వాత కూడా బాబాను నిందిస్తాం, దేవుడిని నిందిస్తాం, భగవంతుడిని నిందించేస్తాం, మన తలరాతని, మన కర్మను కూడా నిందించేసుకుంటాం కదా. అలా కాకుండా బాబా గారు నేను చెప్తాను బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు అదృష్టం వస్తుందో ఏంటో అని అప్పుడు నువ్వు అందుకో అని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక ముళ్ళదారిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు తెలియదు, ఒక దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా, రప్పలున్నాయా ఏం తెలియదు. గుడ్డిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అక్కడ ముళ్ళు కాళ్ళ కిందికి పడితే ముళ్ళు దొక్కుతాం, రాళ్లు తొక్కుతాం, దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, గాయపడతాం, బాధపడతాం. ఏదో ఒక విధంగా ఆ దారి అయితే సాగిస్తాం, ప్రయాణం అయితే కొనసాగిస్తాం. లేదంటే ఇక నా వల్ల కాదు అంటూ అక్కడే ఆగిపోతాం. అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చి, నువ్వు ఈ దారిలో వెళ్తున్నావా నాయనా, పలానా చోట ముళ్ళు ఉన్నాయి, పలానా చోట రాళ్ళు ఉన్నాయి, పలానా చోట రప్పలు ఉన్నాయి, పలానా చోట ఎత్తు పల్లాలు ఉన్నాయి, జాగ్రత్త అని అంటే గనుక ఆ క్షణం మన మైండ్ ఏదైతే ఉందో అలర్ట్ అవుతుంది. ఓ ఇక్కడ రాళ్ళున్నాయి, ఇక్కడ ముళ్ళున్నాయి, నేను జాగ్రత్తగా వెళ్ళాలి అని. అలా ఆ దారి దీపంలా మనకు మన బాబా గారు ఉన్నారు.
అనుక్షణం మనకు చూపిస్తుంటారు, దారి చూపిస్తుంటారు. ఆ దారిలో మనం వెళ్తే మన బతుకు బంగారుమయమైపోతుందండి. కాబట్టి అలాంటి ఒక అద్భుతాన్ని ఈ రోజు ఇస్తున్నారు. పుట్టిన సమయం ప్రకారం నీకు ఏ సంవత్సరంలో అదృష్టం వస్తుంది, నువ్వు అప్పుడు ఎలా తెలివితేటలతో ఉండాలి, ఎరుకుతో ఉండాలి నేను చెప్తాను అంటున్నారు. నిజానికి ఆ సమయం మనకు తెలిస్తే ఆ సమయంలో వచ్చిన అవకాశాలని మనం వదులుకుంటామా? అస్సలు వదులుకోం, అద్భుతంగా వినియోగించుకుంటాం. బాబా గారు అలాంటి అవకాశాన్ని ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. వీడియోకి ఎక్కితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళుగా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా సపోర్ట్ చేశారో ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక నిన్న ఒక ఆవిడండి, వాళ్ళ అమ్మాయికి ఎంతకీ పెళ్లి అవ్వట్లేదు. చాలా ఏళ్ళుగా చూస్తూనే ఉన్నారు, సంబంధాలు ఎక్కడ కుదరట్లేదు. సరే కుదిరితే కూడా అవి ఎందుకో కానీ మళ్ళీ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఇలా 4-5 అయ్యాయి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను బాబా గారి భక్తురాలనండి, మీ ఛానల్ ఫాలో అవుతాను. ఇక్కడ గురువు గారి నెంబర్ చూశాను. ఒకసారి గురువు గారు కాల్ చేశానండి. నిజానికి గురువు గారు చాలా చక్కగా అద్భుతమైన పరిష్కారాలు అయితే అందించారండి. మా పిల్లకి పెళ్లి కుదిరింది. ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే అంతే హ్యాపీగా ఉన్నామండి అంటూ ఆవిడ తన హ్యాపీనెస్ని షేర్ చేశారండి. ఇక్కడ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గనక ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698733. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా 1-2 అండి, మనిషి పుట్టినాక వచ్చిన ప్రతి ప్రాబ్లం ని పరిష్కరించి ఇచ్చేస్తారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎంతకాలంగా బాధపడుతున్నా కదా బిడ్డ, నా జీవితంలోకి ఎప్పుడు తండ్రి మంచి రోజులు వస్తాయి, ఇంకెప్పుడు బాగుపడతాను, ఇంకా ఎన్నేళ్ల తర్వాత వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, కొంచెం చెప్పు తండ్రి అంటూ ఎంతో బాధపడ్డావు కదా బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అగచాట్లు అన్నీ కూడా చాలు. మరి ఇన్నాళ్ళు ఎందుకు అనుభవించావో తెలుసా? అనేది కర్మఫలం అంటూ ఒకటి ఉంటుంది కదా తల్లి. ముందు జన్మలో చేసి ఉంటాం, దాన్ని మూటగట్టుకుని ఈ జన్మకు మోసుకొచ్చుకున్నావు కదా, దాన్ని తీర్చుకోవాలి కదా. దానిలో భాగమే ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు తీర్చుకున్నవి. అయితే ఇప్పుడు నీకు ఒక గొప్ప కానుకను, ఒక గొప్ప అదృష్టాన్ని ఇవ్వబోతున్నా తల్లి. ముందుగా నువ్వు పుట్టిన తేదీ ఏంటి అని గుర్తు చేసుకో. నీకు తెలియకపోతే అమ్మా నాన్నలని అడిగి తెలుసుకో. ఆ ఒక్క తేదీ ఉంటే నువ్వు ఎప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తుంది, ఎప్పుడు జీవితంలో ఎదుగుతావు, ఏ సంవత్సరంలో నీకు అదృష్టం కలిసి వస్తుంది, ధనవంతుడివి అవుతావు, కుబేరుడివి అవుతావు, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. కానీ ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకో, నేను చెప్తున్న సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో నీకు అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ ఈ సమయంలో అని ఏవైతే చెప్పబోతున్నానో ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం తప్పులు చెయ్యకు, ఏ మాత్రం పొరపాట్లు చెయ్యకు, నిర్లక్ష్యంతో ఉండకు, అజాగ్రత్తతో ఉండకు, ఒళ్ళు బద్ధకంతో, సోమరితనంతో అస్సలు ఉండకు. ఎందుకంటే చెప్పాను కదా, భాగ్యం అన్నది, అదృష్టం అన్నది ఒక్కసారి మాత్రమే మనిషి జీవితంలోకి తొంగి చూస్తుంది. అందుకోవాలి, అందుకోకుండా వదిలేసుకుంటే మళ్ళీ సొంతం చేసుకోలేవు. ఆ సమయంలో నీ తెలివితేటలను ఉపయోగించు, నీ కష్టం ఉపయోగించు. ఎక్కడ ఏం చెయ్యాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా ఏది మొదలు పెట్టాలి, ఏం చేస్తే నీకు లాభం వస్తుంది, ఏం చేస్తే నీకు పేరు వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి తెలివితో ముందడుగు వెయ్యి. అంతా కూడా సిద్ధం చేసుకో బిడ్డ. ఎందుకంటే నీకు ఏ సమయంలో అదృష్టం రాబోతోందో ఈరోజు నీకు చెప్పబోతున్నా కాబట్టి దానికి తగ్గట్టు నువ్వు సిద్ధమైపో. ఒక ప్రణాళిక అన్నది ఏర్పాటు చేసుకో. నీ బతుకు బంగారుమయం చేస్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. అదృష్టం కోసం చూస్తూనే ఉన్నావు కదా, చాలా మంది నా బిడ్డలు ఎదురు చూస్తూనే ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నింటిలో అదృష్టం కలిసి రావాలని
ఎదురు చూస్తూ చాలా మంది బిడ్డలు ఉన్నారు. నా దగ్గర అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వారిలో 100% మంది ఇలానే ఉన్నారు బిడ్డ. కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతుందని రోజు కూడా మన కళ్ళ ముందే బాధపడుతూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. అయితే కొన్ని ముఖ్యమైన అంకెలు నీ జీవితాన్ని మార్చేస్తాయి బిడ్డ. అలాగే కొన్ని పుట్టిన తేదీలు కలిగిన వ్యక్తులకు చాలా అదృష్టం వరిస్తుంది. తెలివైన వ్యక్తులుగా, ప్రతిభావంతులుగా ఉంటారు. అయితే అది వాళ్ళు గుర్తించాలి. అది కూడా వస్తున్న అదృష్టాన్ని కూడా గుర్తించకపోతే దాన్ని వదిలేసుకుంటారు. నువ్వు అలా ఉండకు. వచ్చిన అదృష్టాన్ని నువ్వు అందుకోవాలి. అయితే అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టిన బిడ్డలకు ఏ వయసులో అదృష్టం రాబోతోంది, ఏ సంవత్సరంలో అదృష్టం రాబోతోంది, కలిసి వస్తోంది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. మొదటిగా 1వ స్థానంలోకి ఎవరు వస్తారు? 10, 19, 28 తేదీల్లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు 1వ స్థానం కిందికి వస్తారు బిడ్డ. ఈ సంఖ్య ఏదైతే ఉందే అది చాలా అద్భుతంగా ఉంటుంది. స్వయం కృషితో సంపాదిస్తారు. విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు చేసే పని ఏదైనా అవ్వనివ్వు, ఉద్యోగం కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీరు కావచ్చు, ఏజెంట్ కావచ్చు, నాయకులుగా రాణిస్తారు. నీకు కరెక్ట్గా 22వ సంవత్సరం జరుగుతున్నప్పుడు అదృష్టం అన్నది కలిసి వస్తుంది బిడ్డ. మంచి పనులు మొదలవుతాయి. అన్నింట్లోన విజయం సాధిస్తావు. అంతేకాదు విజయవంతం అవటమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను కూడా నువ్వు చూస్తావు. డబ్బు విపరీతంగా సంపాదిస్తావు. ఏం కొనాలంటే అప్పుడు కొంటావు. నీకు అదృష్టం మంచి మార్పులను తీసుకువచ్చే సంవత్సరాలు ఏవో తెలుసా? 10, 19, 22, 37, 46, 55 ఈ సంవత్సరాల వయసు నీకెప్పుడు జరుగుతుంటుందో ఆ వయసులో అదృష్టం నీకు విపరీతంగా వస్తుంది. మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ వయసులో నువ్వు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు నీ సాయి. ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి జాగ్రత్త. ఈ సంఖ్యల్లో పుట్టినవారు, ఈ తేదీల్లో పుట్టినవారు రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులు మంచి ఒక ఉన్నత స్థాయిలోనే ఉంటారు. వీరికి మంచి సమయం ప్రారంభం అయ్యేది 24వ సంవత్సరంలో. అదృష్టం బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు ఏవో తెలుసా తల్లి? 11వది, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అత్యంత అదృష్టం నీకు కలుగుతుంది. మంచి మార్పులను తీసుకువస్తుంది. విపరీతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో నువ్వు గనక నీ తెలివిని ఉపయోగించావు, కష్టాన్ని ఉపయోగించావు అని అనుకుంటే నువ్వు ఏ స్థానాన్ని చేరుకోవాలి అనుకుంటున్నావు, నీ గురి ఏంటి, దాన్ని తాకుతావు. విపరీతమైన డబ్బు సంపాదిస్తావు, పేరు సంపాదిస్తావు, ప్రతిష్ట సంపాదిస్తావు, బంధాలని కాపాడుకుంటావు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో చేసే పనులు నీ జీవితానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది. కాబట్టి ధైర్యంగా తెలివితో ముందడుగు వెయ్యి బిడ్డ. ఆ వెనుక నీ సాయి ఉన్నాడు. ఇక ఆ తర్వాత 12, 21, 30 తేదీల్లో పుట్టిన బిడ్డలందరూ 3వ స్థానం కిందికి వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా ఉంటారు. సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు. అన్ని విధాల అన్ని చోట్ల కూడా చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి మంచి వాక్చాతుర్యం కూడా కలిగి ఉంటుంది. వీళ్ళు అధికారులుగా ఉంటారు, ఉద్యోగులుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు, పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరికి విపరీతంగా అదృష్టం వచ్చి వీళ్ళ జీవితాన్ని తిప్పే సంవత్సరాలు ఏవో తెలుసా? 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కష్టపడి పని చేస్తున్న వాటన్నింటిలో మంచి విజయం సాధిస్తారు బిడ్డ. అదృష్టం మంచి మార్పులను తీసుకువచ్చే సంవత్సరాలు ఏవో తెలుసా? 12, 21, 32, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం ఎలా అంటే ఒక ఊపు ఊపేస్తుంది. ఒక ఉప్పెనలా వస్తుంది అదృష్టం. విపరీతమైన మార్పులని తీసుకువస్తుంది. కాబట్టి ఈ సమయాల్లో, ఈ సంవత్సరాల్లో జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి అడుగు వేసావు అంటే నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ. ఇక ఆ తర్వాత 13, 22, 31 ఈ తేదీలలో పుట్టిన బిడ్డలందరూ కూడా 4వ స్థానం కిందికి వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటుంది. వీరు మంచి వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. ఒక క్రమ
శిక్షణతో ఒక క్రమ పద్ధతిలో సాగాలి అనుకుంటారు. ఏది కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా ఒప్పుకోరు. అంతా కూడా సరిగ్గా జరిగిపోవాలని అనుకుంటారు. ఇక ఇంజనీర్లుగా ఉంటారు, టెక్నీషియన్స్ గా ఉంటారు, ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు. ఏ పని ఎక్కడ చేస్తున్నా కూడా చాలా చక్కగా ఉంటారు. వీరికి కలిసి వచ్చే సమయం, ఆ సమయం ప్రారంభం ఎప్పుడు అంటే 36 సంవత్సరం మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి విపరీతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు అంటే డబ్బు లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు బిడ్డ. అదృష్టం మంచి మార్పులను తీసుకువచ్చి ఒక సుడు తిరిగే సంవత్సరాలు ఏవి అంటే 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో అత్యంత అదృష్టం నీకు కలిసి వస్తుంది బిడ్డ. మార్పులను ఏ విధంగా తీసుకువస్తుంది అంటే కలలో కూడా నువ్వు ఊహించినటువంటి అలాంటి ఒక మార్పులను ఈ సంవత్సరాలు నీకు తీసుకువస్తాయి. ఇక్కడ నేను చెప్తున్న సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాసి పెట్టుకో బిడ్డ. ఆ సంవత్సరాల్లో నువ్వు గనుక కరెక్ట్ గా ఉన్నావు అంటే, సరిగ్గా గురి పెట్టి కొట్టావు అంటే నీ గురిని నువ్వు చేరుకుంటావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. మళ్ళీ మళ్ళీ ఈ అదృష్టం రాదు. ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ. అలాగే 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన బిడ్డలు అందరూ కూడా నెంబర్ 5 కిందికి వస్తారు. 5వ అంకె కిందికి వస్తారు. వీరు తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అన్ని కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. మాటకారితనం ఉంటుంది. వీరు చేసే పనులు గుమస్తా, బ్యాంకు, ఎల్ఐసి, డాక్టరు, లాయరు, వ్యాపారం, నటులు ఇలా ఉంటారు. లేదో ఇంకా ఇవన్నీ కాకపోతే వాళ్లకు నచ్చిన పని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీరికి మంచి సమయం ప్రారంభం అయ్యే సంవత్సరం ఏదో తెలుసా తల్లి? 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి కీర్తి పంచే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం విపరీతమైన మార్పులను తీసుకువచ్చే సంవత్సరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి చూడు తల్లి. ఇవి జాగ్రత్తగా రాసి పెట్టుకో. ఈ సంవత్సరాల్లో జాగ్రత్తగా మసులుకో. 14, 23, 12, 41, 50, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం నీకు విపరీతంగా వస్తుంది. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. ఏది మాట్లాడినా నీ మాటకు అంత విలువ పెరుగుతుంది. ఏది కావాలనుకుంటే అది చేస్తావు. ఏది కావాలనుకుంటే అది సాధిస్తావు. అది డబ్బైనా లేదా భూములైనా, ఆస్తులైనా, పాస్తులైనా, బంగారమైనా, మనుషులైనా ఏదైనా కానివ్వు, అన్నీ కూడా సొంతం చేసుకునే సంవత్సరాలు ఇవి. కాబట్టి ఈ సంవత్సరాలు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వెయ్యి. నీ సాయి అనుగ్రహం నీ మీద తప్పకుండా ఉంటుంది. ఇక తర్వాత సంఖ్యలో 6, 15, 24 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 6వ స్థానంలోకి వస్తారు. బిడ్డలో స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఆపదలు ఉన్నవారిని ఆదుకోవటంలో, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వటంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. అయితే ఉద్యోగాలు, వ్యాపారము, నాయకులు, ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారు. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా తల్లి? 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది నీ కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు ఇంకొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం విపరీతంగా వస్తుంది. మంచి మార్పులని తీసుకువస్తుంది. కాబట్టి ఈ అదృష్టాన్ని వదులుకోకు బిడ్డ. ఇక 7వ తారీఖు 16, 25 ఈ తేదీల్లో పుట్టిన బిడ్డలందరూ కూడా 7వ సంఖ్య కిందికి వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు సరదాగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే విజ్ఞానం అన్నది వీరి దగ్గర ఒక భాండాగారంలా ఉంటుంది. విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు. సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువ ఉంటుంది తల్లి. కళాకారులుగా ఉంటారు, ఉద్యోగులుగా ఉంటారు, వ్యాపారంలో రాణిస్తారు. అన్ని పనుల్లో కూడా పైచేయిగానే ఉంటారు. మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా? వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం కూడా ఈ సంవత్సరంలోనే వరిస్తుంది. అంతేకాదు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు ఇంకొన్ని ఉన్నాయి. ఇవి రాసి పెట్టుకో బిడ్డ. 16, 25, 38, 44, 52, 61, 64 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం విపరీతంగా మంచి మార్పులను తీసుకువస్తుంది. నువ్వు ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అని అనుకున్నా ఈ సంవత్సరాల్లో చేశావు, మొదలు పెట్టావు అంటే ఖచ్చితంగా సాధిస్తావు. విజయం నీ వెంటే ఉంటుంది. నీ సాయి ఆశీస్సులు నీకెప్పుడూ కూడా ఉంటాయి తల్లి. ఇక ఆ తర్వాత సంఖ్యలు 8,
17, 26 ఈ తేదీల్లో పుట్టిన బిడ్డలందరూ కూడా 8వ స్థానం కిందికి వస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళ కంటే కూడా ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తికి కావాల్సిన శక్తి, అదృష్టం తోడవుతాయి. అలాగే ఇంజనీర్లుగా ఉంటారు, డాక్టరుగా ఉంటారు, పోలీసుగా ఉంటారు, నటులు అయి ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక ఏ వృత్తులైనా కూడా చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా అయితే వీటిల్లో ఎక్కువ ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి ఎప్పుడో తెలుసా? 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం కలిసి వస్తుంది తల్లి. అనుకున్న ప్రతి ఒక్క గురిని కూడా ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అంతవరకు కాస్త ఒడిదుడుకులు తప్పవు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి రాసి పెట్టుకో తల్లి. 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం నిన్ను వరించబోతోంది. పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. మంచి మార్పులను తీసుకువస్తుంది నీ జీవితంలో. ఏది లేదో నీ జీవితంలో ఇన్నాళ్ళు దేనికోసం బాధపడ్డావో అవన్నీ నీకు ఈ సంవత్సరాల్లో వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటి రాసి పెట్టుకొని ఆ సంవత్సరాల్లో నువ్వు ఏం చెయ్యాలి, నీ భవిష్యత్తుకు ఏం కావాలి, ప్రతి ఒక్కటి ప్రణాళిక వేసుకొని ముందడుగు వెయ్యి బిడ్డ. సక్సెస్ నీకే ఉంటుంది, విజయం నీదే అవుతుంది. సాయి ఆశీస్సులు నీ మీదే ఉంటాయి. ఇక ఆ తర్వాత 9, 18, 27 ఈ తేదీలలో పుట్టిన బిడ్డలందరూ కూడా 9వ స్థానం కిందికి వస్తారు. వీరికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే ధైర్యంగా ముందడుగు వేయగలరు. వీరు చేసే పనులు వ్యవసాయం ఉంటుంది, డాక్టర్గా ఉంటారు, ఏజెంట్గా ఉంటారు, లాయర్లు, రాజకీయాలు బాగా కలిసి వస్తారు. ముఖ్యంగా వీటిల్లో ఉంటారు. ఇక కాకపోతే ఇక ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసు తల్లి. 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం పూర్తి ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరం, ఇంకా విపరీతంగా ధనయోగం కలిసి వచ్చే సంవత్సరం. ఆ సంవత్సరాలు ఇంకొన్ని ఉన్నాయి. 18, 28, 36, 45, 54, 63, 72 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం పెను మార్పులను తీసుకువస్తుంది. విపరీతంగా మార్పులు వస్తాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఈ సంవత్సరాలు రాసి పెట్టుకుని మరీ కూడా నువ్వు ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ ఈ సంవత్సరాల్లో చేసేయి బిడ్డ. ఇది తల్లి. చూసావు కదా, ఇక్కడ నీ అదృష్టం ఎక్కడ, ఏ అంకెలో దాగి ఉంది, నువ్వు ఏ తేదీలో పుట్టావు అన్నీ కూడా ఒక్కసారి తెలుసుకొని, నీకు తెలియకపోతే అమ్మా నాన్నలను అడుగు నువ్వు పుట్టిన తేదీ ఏంటి అని. ఆ తేదీ ప్రకారం నీకు ఏ సంవత్సరాల్లో ఎంత వయసులో అని అదృష్టం పడుతుంది అని సంవత్సరాలతో సహా నీ వయసుతో సహా నీకు చెప్పేశాను. ఇక ఆ సంవత్సరాల్లో గనుక నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, మసులుకున్నావు అంటే ఎలాంటి కష్ట నష్టాలు నీ జీవితంలో ఉండవు. అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలనే నిన్ను అనుక్షణం ఇలా హెచ్చరిస్తూనే ఉంటాను, జాగ్రత్తలు చెప్తూనే ఉంటాను, మేలుకొలుపుతూనే ఉంటాను. నువ్వు ఆ సమయంలో నీ సాయి సందేశాలను అందుకొని ఆచరిస్తే అంతే చాలు బిడ్డ. నీ బతుకు బంగారమయమైపోతుంది. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.